శ్రీను గారు నమస్తే. నమస్కారం సార్. యా చెప్పండి శ్రీను గారు. సార్ ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలోనే బీసీ గణన చేపట్టింది సార్. యా మొన్నటి చూసినట్టయితే బీహార్ కానీ, యా ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కూడా బీసీ గణన చేపట్టాలని, బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. యా ఏదైతే బీసీ గణన చేపట్టే వరకు కూడా బీసీలకు న్యాయం జరగదు సార్. ఎందుకంటే మాకెంతో మేమంతే మా మాట ఎంత అనేది ఎప్పుడైతే గణన చేపట్టిన తర్వాత మాకు రావాల్సిన హక్కులు అనేటి మాకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కమిషన్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా బీసీల శాతాన్ని ఎప్పుడైతే లెక్కించి ఆ వాటా ఇస్తారో అప్పుడే సమతుల్యమైన రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అప్పటి వరకు ఇదే విధంగా ఉంటది. బీసీలు ప్రతిసారి మీ భావం అర్థమైంది శ్రీను గారు. థ్యాంక్ యూ. శ్రీను గారి అభిప్రాయం ప్రకారం, శ్రీను గారు చెప్తున్న మాట ప్రకారం ఏంటంటే బీసీ గణన ద్వారా ప్రభుత్వ పథకాల్లో కానీ, అంటే పాలసీలో కానీ, ప్రభుత్వ ప్రజాప్రతినిధుల్లో కానీ మా వాటా మాకు క్లారిటీ వస్తుంది. కాబట్టి కులగణని, బీసీ కులగణని ఇనిషియేట్ చేయాలి అనేది ఆయన వాదన. నిజానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీ జనగణన అనేది జరగలేదు. ఎంత దారుణమైన విషయం అంటే ఈ దేశంలో అటవీ జంతువులకు లెక్కలు ఉన్నాయి, గొర్రెలకు, బర్రెలకు, చివరకు కోళ్ళకు కూడా లెక్కలు ఉన్నాయి. కానీ బీసీలకు లెక్కలేవు. ఎస్సీలకు ఉన్నాయి లెక్కలు, ఎస్టీలకు ఉన్నాయి, చివరికి మైనార్టీలకు కూడా లెక్కలు ఉన్నాయి. కానీ బీసీల పట్ల ఎందుకింత పక్షపాత వైఖరి అనేది మాకు ఇప్పటివరకు అర్థం కాని విషయం. అంటే బీసీల లెక్కలు బీసీలకు తెలిసినప్పుడు రాజ్యాధికారంలో ఓటా అడుగుతారు కాబట్టి తప్పకుండా ఈ బీసీ లెక్కలను తొక్కివేయాలనేది మొదటి నుంచి ఒక కుట్రపూరితమైన మాకు కుట్రకోణం ఉన్నదనేది మాకు కేసీఆర్ కొనసాగించండు. దాన్నే కేసీఆర్ కొనసాగించండు. కానీ సకల జనుల సర్వే, సమగ్ర సర్వే, సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరిది కులం అడిగారు. కానీ లెక్కలు బయట పెట్టలేదు. వాస్తవంగా మాకున్న కొంత సమాచారం మేరకు సమగ్ర సర్వే ద్వారా వచ్చిన లెక్కల ప్రకారం బీసీల జనాభా దాదాపుగా 60% పైన ఉంది. కానీ ఆ లెక్కలు బయటకు వస్తే ఏమవుతుంది అంటే బీసీల లెక్కలు బీసీలో తెలిసినప్పుడు వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి మాత్రం క్లియర్, 52% అతి తక్కువ వాళ్ళు చెప్పేవాళ్ళే 52% చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను బీసీల మీద పిహెచ్డి చేసిన, ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ నా రీసెర్చ్ టాపిక్ అది. నేను ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద చేసినాను. ఆర్టికల్ 73rd 74th అమెండ్మెంట్ల ప్రకారం ఆర్టికల్ 243D ప్రకారం రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం బీసీలను ఒక గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితం చేసిర్రు. కానీ ఎక్కడ కూడా చట్టసభల్లో ఎందుకు అవకాశం ఇవ్వట్లేదనంటే ఈ బీసీలు ఇక్కడ వరకు చాలు, వీళ్ళకి అభివృద్ధి అనేది ఇక్కడ వరకు చాలు, ఇక్కడి నుంచి ఇక పైకి వెళ్ళొద్దు, ఏమున్నా కూడా మీ శాసనాలు చేస్తాం, ఆ శాసనాలకు కట్టుబడి వీరు గ్రామాలలో, మున్సిపల్ పట్టణాలలో మాత్రమే వీళ్ళని పరిమితం చేయాలి, అక్కడి నుంచి శాసనసభలకు రావద్దు, పార్లమెంటుకు రావద్దు అనేది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కుట్ర జరుగుతున్నది.